హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు చందు ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న కార్ వచ్చేసి రెనాల్ట్ ట్రైబర్ 2025 ఫేస్ లిఫ్ట్. ఇది ఫుల్ రివ్యూ అనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. మనకి ఈ కార్ని ప్రొవైడ్ చేసింది ఖమ్మం ఆర్కా రెనాల్ట్ షోరూమ్ వాళ్ళు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. మీరు చూస్తున్న కార్ వచ్చేసి రెనాల్ట్ ట్రైబర్ 2025 ఫేస్ లిఫ్ట్. అండ్ దీంట్లో వచ్చేసి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. ఎల్ఈడి ప్రొజెక్టర్, హెడ్ ల్యాంప్స్ అండ్ అలాగే డిఆర్ఎల్స్ విత్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే లోగో కూడా అయితే మనం చేంజ్ చేశారు. ఓల్డ్ కంటే న్యూది అయితే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ అలాగే డ్యూయల్ టోన్ ఎలై వీల్స్ క్యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఆటో ఫోల్డ్ ఓఆర్వీఎమ్స్ అండ్ అలాగే బ్లాక్డ్ అవుట్ బి అండ్ సి పిల్లర్ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆటో హెడ్లైట్స్ విత్ ఫాలోయింగ్ మీ హోమ్ ఫంక్షన్స్ అని ఉంది. రూఫ్ లైన్స్ వచ్చేసి 50 kgs వరకు అయితే కెపాసిటీ ఉంటుందన్నమాట. డోర్ హ్యాండిల్స్ వచ్చేసి బ్లాక్ కలర్లో అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఇంటీరియర్ ఫీచర్స్ అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇంటీరియర్ చూసుకున్నట్లయితే బ్లాక్ అండ్ వైట్ కలర్ డ్యూయల్ టోన్ కలర్లో అయితే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ లుక్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ప్యాసింజర్ సైడ్ డోర్ చూసుకున్నట్లయితే మనకైతే మన పవర్ విండోర్ ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు డ్రైవర్ సైడ్ డోర్ అండ్ అలాగే స్టీరింగ్ అన్నీ చూసుకుందాం. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు స్టీరింగ్ మీద వచ్చేసి మనకి మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే మనకు వచ్చేసి 8 inches ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ టచ్ స్క్రీన్ కూడా ఉంది. అండ్ అలాగే మనకు వచ్చేసి ఇందులో ఆడియో అండ్ అలాగే ఫోన్ కాల్కి సంబంధించి కూడా మనకైతే చూసుకోవచ్చు. అండ్ అలాగే ఏసీ కంట్రోల్స్ చూసుకోండి, మాన్యువల్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు వచ్చేసి స్టాప్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి కీలెస్ ఎంట్రీ అనమాట. డ్రైవర్ సైడ్ చూసుకున్నట్లయితే డోర్కి వచ్చేసి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంటే మనకు వచ్చేసి ఓఆర్వీఎం కంట్రోల్ అండ్ అలాగే పవర్ విండోస్ అయితే ఉంటాయి. అండ్ స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మనకు వచ్చేసి పెడల్ షిఫ్టర్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆటోమేటిక్ వేరియంట్ కాదు కాబట్టి మాన్యువల్ అయితే ఈ విధంగానే కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనికి వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంటుంది. అండ్ 5 speed గేర్ బాక్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మాన్యువల్ అనమాట. మనం గ్లో బాక్స్ చూసుకున్నట్లయితే డీసెంట్ సైజ్ ఉంటుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి కూలింగ్ గ్లో బాక్స్ అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఓఆర్వీఎం చూసుకోవచ్చు మనం లోపలిది. అండ్ అలాగే ఇప్పుడు డిజిటల్ మీటర్ చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ ఇది 7 inchesది. అండ్ అలాగే ఇప్పుడు ఈ కార్కి సంబంధించిన కీ చూడండి ఏ విధంగా ఉందో. మనకి లోగో అయితే న్యూ లోగో ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే పాత మోడల్ లాగా అయితే కీ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ రో సీట్స్ అయితే చూసుకుందాం. ఈ రోలో వచ్చే కంఫర్ట్ ఏంటి, అండ్ అలాగే థర్డ్ రో కూడా ఉంటుంది. ఈ కార్ వచ్చేసి 7-seater కార్ కాబట్టి అసలు మైలేజ్ ఎంత వస్తుంది అండ్ అలాగే ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఈ కార్ చూసుకున్నట్లయితే మనం వచ్చేసి ప్రతి సీట్కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ థర్డ్ రోలో చూసుకున్నట్లయితే మనం 2 seats అయితే ఉంటాయి. సెకండ్ రోలో వచ్చేసి 3 seats ఉంటాయి. ఫస్ట్ రోలో 2 అయితే ఉంటాయి. 7 seats అయితే టోటల్గా. అండ్ బూట్ స్పేస్ అయితే చాలా తక్కువగా ఉంటుందన్నమాట. మీరు 5 members ట్రావెల్ చేసేటప్పుడు అయితే కార్ బ్యాక్ సైడ్ ఉన్న సీట్స్ అయితే ఫోల్డ్ చేసుకొని మీరైతే బూట్ స్పేస్ అయితే ఇంకా పెంచుకోవచ్చు. అండ్ థర్డ్ రోకి వెళ్ళాలన్నా సరే సెకండ్ రో సీట్స్ అయితే ఫోల్డ్ చేసుకొని మరీ వెళ్ళాలి. ఇలా అయితే థర్డ్ రోలో ఉన్న సీట్స్ టోటల్గా ఫోల్డ్ చేస్తే మీకు వచ్చేసి 625 liters బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 5 members వెళ్ళేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ 7 members కూడా మైలేజ్ కూడా బాగానే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు వచ్చేసి మొబైల్ ఛార్జింగ్ పవర్ సాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వన్ సైడ్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇది బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు. కావాలంటే ఇలా సీట్స్ కూడా రిమూవ్ చేసేయచ్చు. టోటల్గా థర్డ్ రోలో సీట్స్ అయితే టోటల్గా వచ్చేస్తాయి అనమాట మీకు. అప్పుడు 625 liters బూట్ స్పేస్ అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది కార్ వచ్చేసి. చూడటానికి మనకైతే చాలా కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు చూస్తున్న మోడల్ వచ్చేసి ఎమోషన్ AMT డ్యూయల్ టోన్ అనమాట. అందుకే ఇప్పుడు మనం ఇంజన్ చూసుకున్నట్లయితే ఫీచర్స్ అండ్ అలాగే పవర్ వచ్చేసి 999cc అయితే ఉంటుంది. అండ్ అలాగే హార్స్ పవర్ వచ్చేసి 71 bhp ఉంటుంది. టార్క్ వచ్చేసి 96 Nm టార్క్ ఉంటుంది. మైలేజ్ వచ్చేసి 20 నుంచి 17 kilometers అయితే క్లైమ్ చేస్తూ ఉన్నారు. సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 7-seater కార్. మీరు థర్డ్ రోలోకి వెళ్ళాలంటే ఇలా సెకండ్ రో సీట్స్ అయితే ఫోల్డ్ చేసుకొని మరి వెళ్ళాలన్నమాట. ఇదైతే అడల్ట్స్కి అయితే మంచిగా సరిపోతుంది. అండ్ అలాగే కార్ చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. మనకి న్యూ మోడల్లో ఫేస్ లిఫ్ట్ రావడంతో చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే సెకండ్ రోలో మనకి పిల్లర్స్కి అయితే మనకైతే ఏసీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ థర్డ్ రోకి అయితే పైన టాప్లో అయితే ఏసీ వెంట్స్ ఇస్తారు. కార్ ఎటు చూసినా మీకు చాలా కూలింగ్ అయితే ఉంటుంది. ఏసీ కూడా చాలా చోట్ల ప్రొవైడ్ చేశారు. కార్ టోటల్గా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పాలి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్ సేఫ్టీ రేటింగ్ చూసుకుంటే 3 నుంచి 4 stars అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మంచి కార్ అని చెప్పొచ్చు. చాలా మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి సేఫ్టీలో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చందు ఆటోమొబైల్స్. ఈ కార్ ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఎంత ఉంటుందంటే 8 lakhs దాకా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఆండ్రాయిడ్ వచ్చేసి 11 నుంచి 10 దాకా అయితే పడుతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్.